ధ్యానం, యోగా. మన రోజు మొత్తం మానసిక స్థితి మన రోజు ఎలా ప్రారంభమవుతుందో దాని మీదే ఆధారపడి ఉంటుంది. రోజును ధ్యానంతో ప్రారంభిస్తే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. రోజుకు కేవలం 10 నిమిషాలు ధ్యానం చేయటం వల్ల ప్రతికూల ఆలోచనలు తగ్గుతాయి. ఆందోళన, ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి. ఒకవేళ ప్రారంభంలో ఏకాగ్రత పెట్టడం కష్టంగా అనిపిస్తే ధ్యానం, ప్రశాంతమైన సంగీతం వినటం లేదా మీ శ్వాసపై దృష్టి పెట్టడం ద్వారా ప్రయత్నించవచ్చు. ఈ అలవాటు క్రమంగా మనసును స్థిరంగా, ప్రశాంతంగా ఉంచుతుంది. నిద్ర లేవగానే ఏం చేయాలో తెలుసుకుందాం. ఉదయం నిద్ర లేవగానే మొబైల్ చెక్ చేయటం, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లేదా ఈమెయిల్ని ఒక్కసారి చూడటం వల్ల మెదడులో ఒత్తిడి పెరుగుతుంది. ఈ అలవాటు మనకు తెలియకుండానే ఒత్తిడిని పెంచేస్తుంది. కాబట్టి మీరు ఉదయం కొన్ని నిమిషాలు నిశ్శబ్ద వాతావరణంలో కూర్చుని మృదువైన సంగీతం వింటే లేదా నడకకు వెళితే మీరు రోజంతా మానసికంగా మరింత స్థిరంగా, సంతోషంగా ఉండగలుగుతారు. ప్రకృతితో అనుసంధానం కావటం మానసిక ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. చెట్ల పచ్చదనం, స్వచ్ఛమైన గాలి, అందమైన ఆకాశం కింద సమయం గడపటం వల్ల మన శరీరంలో డోపమైన్, సెరటోనిన్ వంటి హార్మోన్లు పెరుగుతాయి. తద్వారా రిలీఫ్గా అనిపిస్తుంది. పార్క్లో ఉదయం లేదా సాయంత్రం నడవటం వల్ల రోజంతా ఉన్న అలసట, ఆందోళన తొలగిపోతుంది. సానుకూల మనస్తత్వం. రాత్రి పడుకునే ముందు కృతజ్ఞతా భావాన్ని అలవర్చుకోవటం మానసిక ప్రశాంతతను పొందటానికి చాలా ప్రభావవంతమైన మార్గం. రోజంతా ఏ చిన్న మంచి విషయాలు జరిగినా వాటిని డైరీలో నమోదు చేసుకోవాలి. ఈ అలవాటు మనకు సానుకూలంగా ఆలోచించే అలవాటును పెంపొందించుకోవటానికి సహాయపడుతుంది. జీవితంలోని మంచి విషయాలపై దృష్టి పెట్టడానికి అవసరమవుతుంది.